సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు కోల్పోయినటువంటి తండ్రి శ్రీనివాస్ వర్ధంతి సందర్భంగా కూతురు ఉమా తన కుమారుడు రాఘవ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి టౌన్ ఎస్ఏ యుగంధర్ రెడ్డి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన సమయానికి రక్తం అందకపోవటం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తమ తండ్రి శ్రీనివాస్ కి సరైన సమయానికి రక్తం అందకపోవటం వల్ల ప్రాణాలు కోల్పోయారని, వారి జ్ఞాపకార్థంగా కూతురు ఉమా, కుమారుడు రాఘవ్ రక్తదానం చేశారని తెలిపారు. వీరితో పాటు చాలా మంది ఆమె స్ఫూర్తితో ముందుకొచ్చి కొందరు స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువశక్తి ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలోని ఫౌండేషన్ ఫౌండర్ కె మధు, స్టేట్ ప్రెసిడెంట్ గొబ్బూరు నవీన్, ఫౌండేషన్ చైర్మన్ సాయి తేజ్, ఫౌండేషన్ సభ్యులు శివ, వినోద్, అంజీ, కుటుంబ సభ్యులతో పాటు బ్లడ్ డొనేషన్ చేసిన శోభ తదితరులు కూడా పాల్గొన్నారు. రక్తం సరైన సమయానికి అందాక చనిపోయేటనే ఆమెకు ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిందని తెలిసింది. చాలా గొప్ప నిర్ణయం. అంటే కష్టం వచ్చినప్పుడు కానీ దాని విలువ ఏంటో మనకు తెలియదు. మనం కూడా అందరం ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టం వల్ల సరైన టైంకి బ్లడ్ దొరకక చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మనం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకునే సమాజం కోసం ప్రతి కనీసం ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే మెయిన్ మనం వర్ధంతులు అటువంటి సందర్భాల్లోనైనా సరే మనం ఇస్తూ మనతో పాటు ఇంకా కొంతమందిని మోటివేట్ చేస్తూ, కొంతమందికి లేనిపోని అపోహలు ఉంటాయి. బ్లడ్ ఇస్తే ఏమైతుంది, వీక్ అవుతామేమో, ఇంకేదైనా అవుతామేమో, అలాంటివి ఏముండవు. చాలా ఆరోగ్యంగా తయారవు. బ్లడ్ ఇవ్వడం అనేది చాలా మంచిది. కాబట్టి అందరం దీన్ని ఎంకరేజ్ చేస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువశక్తి ఫౌండేషన్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నేను మా బాబు ఇద్దరం కలిసి బ్లడ్ డొనేట్ చేసినాము. లాస్ట్ ఇయర్ నేను ఒకదాన్ని ఇచ్చినాను. ఇప్పుడు కొడుకు కూడా వచ్చేది, నేను ఇస్తాను పెద్దమ్మ అని. తండ్రి సోయినాల శ్రీనివాస్ పద్ధతి సందర్భంగా ఉమాక అని చెప్పేసి ప్రతి సంవత్సరం పద్ధతి సందర్భంగా యువశక్తి ఫౌండేషన్ వాళ్ళకు పేరు పేరున